యెహోషువ గ్రంథం 8వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదువుకుందాం. దయచేసి బైబిల్ ఉన్న వారందరూ తెరిచి చూడాల్సిన మనం చేస్తున్నాం. ద బుక్ ఆఫ్ జాషువా చాప్టర్ 8 and let us read verses 1 and 2. మరియు యెహోవా యెహోషువతో ఇట్లనెను, భయపడకుము, జడియకుము. ఈ మాటలు నాతో చెప్పండి. భయపడకుము, జడియకుము. తర్వాత యుద్ధ సన్నద్ధులైన వారినందరినీ తోడుకొని హాయి మీదకు పొమ్ము, హాయి యొద్దకు పొమ్ము. చూడుము నేను హాయి రాజును, అతని జనులను, అతని పట్టణమును, అతని దేశమును నీ చేతికి అప్పగించుచున్నాను. నీవు ఎరుకోకును, రెండో వచనం చదువుతున్నారు. నీవు ఎరుకోకును, దాని రాజునకును ఏది చేసితివో అదే హాయికిని దాని రాజునకు చేసెదవు. అయితే దాని సొమ్మును పశువులను మీరు కొల్లగా దోచుకొనవలెను. పట్టణపు పడమటి వైపున మాటుగాండ్రును ఉంచుము. ఒకసారి దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. వాట్ ఎ పవర్ఫుల్ వర్డ్. దేవుడు ఒక ప్లాన్ ఇచ్చాడు, ఒక స్ట్రాటజీ దేవుడు ఇచ్చాడు. ఆ స్ట్రాటజీ ఏంటి అంటే, ఆ ప్రణాళిక ఏంటంటే, నీకు విజయాన్ని ఇచ్చేసాను, దట్స్ గుడ్. నువ్వు విశ్వాస నేతలతో చూస్తున్నావు, దట్స్ వండర్ఫుల్. అయితే యు నీడ్ టు ఫైట్ ఫర్ ఇట్, యు నీడ్ టు వర్క్ ఫర్ ఇట్. ఏంటది అంటే, పడమటి దిక్కున నీవు మాటుగాండ్రుని ఏం చేయమన్నాడు? ఉంచమన్నాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి. మాటుగాండ్రు అంటే అర్థం ఏంటి? బైబిల్లో కొన్ని సందర్భాలు ఈ మాటలు మనం చూస్తాం, దాని మీనింగ్స్ కొంచెం జాగ్రత్తగా పరిచయం చేయాలి. ఇంగ్లీష్లో అంబుష్ అన్నారు. యు నీడ్ టు సెట్ అప్ అన్ అంబుష్. 30,000 మంది ప్రజల్ని యెహోషువ సిద్ధపరుస్తున్నాడు. అంతకుముందు ఎంతమందిని పంపించాడు హాయి మీదకి? చెప్పాను కదా, 3,000 మందిని కదా. ఇప్పుడు ఏం పెట్టే సంఖ్య పెంచాడు. బహుశా చిన్నోళ్లే కదా, 12,000 మందే కదా, ఓ 2,000 మంది 3,000 మంది సరిపోతారని నిర్లక్ష్యం మొదట్లో ఉంది. కానీ ఇప్పుడు నిర్లక్ష్యం లేదిక. చిన్న పావునైనా చెప్పండి పెద్దగారితో కొట్టాలనుకున్నాడు. అందును బట్టి అక్కడున్న శత్రువులు 12,000 మంది. కానీ ఇక్కడ యెహోషువ ఎంతమందిని తీసుకున్నాడు తెలుసా? 30,000 మంది యోధులను తీసుకున్నాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. హీ వాజ్ గోయింగ్ ఆన్ ఫుల్ పవర్. తన శక్తి బలము దేవుడు అనుగ్రహించిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాడు. 30,000 మందిని తీసుకుని 25,000 మందిని ఒక భాగం చేశాడు. 5,000 మందిని ఒక భాగం చేసి ఈ 5,000 మందిని పడమటి దిక్కున మాటుగాండ్రుగా ఉంచాడు. మాటుగాండ్రు అంటే అర్థం ఏంటంటే, జాగ్రత్తగా గమనించండి, వీళ్ళు రహస్య స్థలాల్లో ఉంటారు. వీళ్ళందరికీ కనబడేవారు కాదు. వీళ్ళందరికీ పై కనబడి ఇదిగో మేము యుద్ధానికి వచ్చామా అని చెప్పేవాళ్ళు కాదు. వీరు రహస్య స్థలాల్లో మాటుగాండ్రు అంటే దాగి ఉంటారు. సమయం రాగానే యెహోషువ ఆజ్ఞ ఇవ్వగానే, ఎస్ దిస్ ఈజ్ యువర్ టైమ్ టు పొజెస్ దట్ ల్యాండ్ అని చెప్పగానే, వీరు ఎక్కడెక్కడైతే రహస్య స్థలాల్లో ఉన్నారో వాళ్ళందరూ ఒక్కసారిగా వచ్చి తమ విజయాన్ని కైవసం చేసుకుంటారు. అంబుష్ అంటే అర్థం అదే. మాటుగాండ్రు అంటే అర్థం అదే. వీళ్ళందరికీ కనబడేవాళ్ళు కాదు, ప్రజల ముందు కనబడేవాళ్ళు కాదు. వీళ్ళందరూ కూడా రహస్య స్థలాల్లో వారికి ఇవ్వబడిన బాధ్యత నెరవేర్చేవారు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నాకు అనిపిస్తూ ఉంటుంది, యెహోషువ నియమించిన ఈ మాటుగాండ్రు ఎవరో కాదు, ప్రార్థనా పరులు. హల్లెలూయా. ప్రేయర్ వారియర్స్. నీ ప్రార్థన బహుశా అందరూ చూడకపోవచ్చు, నీ ప్రార్థన బహుశా అందరూ గుర్తించకపోవచ్చు. ఈమె చాలా గొప్ప ప్రార్థనా పరురాలని బహుశా ఎవరు నీకు అవార్డులు, రివార్డులు, పూలదండలు ఇలాంటివి నీకు ఇవ్వకపోవచ్చు. కానీ గాడ్ ఈజ్ లుకింగ్ యువర్ ప్రేయర్. దేవుడు నీ ప్రార్థన వింటున్నాడు. రహస్యమందున్న నీ తండ్రికి నీవు వెళ్ళి నీ గదిలో తలుపు వేసుకుని రహస్యమందు నీ తండ్రికి నువ్వేం చేయాలా? ప్రార్థన చేయమన్నాడా యేసయ్య? మాటుగాండ్రు, అంబుష్ అంటే రహస్య స్థలాల్లో ఉండేవారు. వీళ్ళందరూ ప్రార్థన చేస్తారు బలంగా, ప్రార్థనా పరులు. దేవుడు చెప్పాడు, పడమటి దిక్కున వీళ్ళందరినీ కూడా మోహరించు. వీళ్ళందరూ కూడా మాటుగాండ్రుగా ఉండాలని. ఆ తర్వాత మీరు జాగ్రత్తగా పరిశీలిస్తే ఎన్నో విషయాలు అక్కడ మనం చూస్తాం. ప్రియులారా, ఇక్కడ ఒక 2 ప్రాముఖ్య విషయాలు మీతో మాట్లాడి నేను ముందుకు సాగిపోతాను. నువ్వు పడమటి దిక్కున మాటుగాండ్రును ఉంచిన తర్వాత నేను నీకు చేయబోతున్న అద్భుతం ఏంటి అంటే, హాయిలో ఏదైతే మీకు దొరుకుతుందో
ఏదైతే కొల్ల సొమ్ము మీరు పట్టుకొనబోతున్నారో, కొల్ల సొమ్ము అనగా ఇంగ్లీష్లో స్పాయిల్ అన్నారు, అంటే ఆ పట్టణాన్ని కైవసం చేసుకుంటారు. దొరికిందంతా కూడా ఈసారి నాకు ఇవ్వాల్సి అక్కర్లేదు, అంతా మీరే తీసుకోండి అన్నాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఎరికోలో దొరికింది మాత్రం దేవుడు ప్రథమ స్థలము కాబట్టి దేవునికి ఇమ్మన్నాడు. కానీ ఆ తర్వాత హాయిలో దొరికిందంతా ఏం చేయమన్నాడు? మీరు తీసుకోండి, యు టేక్ దెమ్. ఈ మాట చదవగానే నాకు ఆకాను గారు గుర్తొచ్చారు. నాకు అయ్యో ఆకాను అనుకున్నాను. మీరు కూడా అనండి ఒక మాట, అయ్యో ఆకాను అనండి. ఎందుకు అయ్యో ఆకాను అనమన్నాను తెలుసా? ఈ మొక్క అతనికి ముందే తెలుసుంటే ఆ చిన్న చిన్న వాటి కోసం ఏం చేసేవాడు కాదు, ఆశపడేవాడు కాదు. దేవుడు హాయి పట్టణంలో దొరికిందంతా మీదే. బహుశా నేను అనుకుంటాను, ఆకాను గనక బ్రతికుంటే, నిజంగా దేవుని చిత్తాన్ని ఆకాను నెరవేర్చి దేవుడు అన్నట్టుగానే ఆయనకు లోబడి ఉంటే, ఆకాను అంతకుముందు కూడబెట్టుకున్న దానికన్నా ఎక్కువ పొంది ఉండేవాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. తన భాగం చాలా ఎక్కువ ఉండేది. చాలాసార్లు మనం అమ్మా ఇది నాది, ఇది కూడబెట్టేసుకోవాలి, అందరూ కాదన్నారు, ఇది నేను జాగ్రత్తగా లాక్కోవాలన్న ఆలోచనలో తీసుకుని దాచిపెట్టుకుని ఆకాను చాలా చిన్న విషయాల కోసమే ప్రాకులాడాడు. కానీ దేవుడు తన ప్రజల కోసం చాలా పెద్ద విషయాలు దాచి ఉంచాడు. హల్లెలూయా. ఇక్కడ ఆత్మదేవుడు మాట్లాడుతున్న విషయం ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి. నీవు లాక్కుంటే చిన్న చిన్న విషయాలే ఉంటాయేమో, కానీ దేవుని కొరకు ఎదురు చూడగలిగితే, ఆయన కోసం వెయిట్ చేయగలిగితే, గాడ్ ప్రిపేర్స్ యూ ఈవెన్ మోర్ గ్రేటర్ దాన్ బియాండ్ యువర్ ఎక్స్పెక్టేషన్. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామముపరచండి. అడుగు వాటన్నిటికంటే, ఊహించు వాటన్నిటికంటే అత్యధికంగా దయచేస్తానన్న దేవుడు ఆయన. ఆకాను ఒక చిన్న వస్త్రం కోసం, ఒక 2 కేజీల వెండి కోసం, ఒక 1/2 కిలో గోల్డ్ కోసం నువ్వు నీ ప్రాణం పోగొట్టేసుకున్నావు, నీ పిల్లల ప్రాణాలు పోగొట్టేశావు, ఆకోరులో అయినంతా కూడా భయంకరంగా మార్చేశావు. ఇదే ఆకాను కొంచెం వెయిట్ చేసి ఉంటే హాయి పట్టణంలో దొరికిన కొల్ల సొమ్మంతా మీదే అని దేవుడు అన్నాడుగా. ఆయన ప్రణాళికలు ఎంత గొప్పవి. God has prepared great things for you. ఆయన నీ కోసం గొప్ప కార్యాలు దాచి ఉంచాడు. నువ్వు చేయాల్సిందేంటో తెలుసా? నీ తొందరపాటు నిర్ణయాలు ప్రక్కన పెట్టేసి దేవుని వైపు కనిపెట్టాలి. హల్లెలూయా. అది నువ్వు చేయగలవా? అది మనం చేయగలమా ఈ రోజున? మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరముగా ఉన్నదని విశ్వసించుచున్నాము. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మరిన్ని వర్తమానాలు, పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొనండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక.